देवीं वाचमनीं तदेवाहतां विश्वकर्माः प्रथमो वदन्ति सा नो मन्त्रे समो चन्द्रमानां खेलवाकस्मानुपसुष्वदयितो अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलां तयो संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् अभ्यानिकं प्रवक्ष्यामि देवाय परमात्मने दीपन्याभ्यो नमो नमः मंगलारती पసుపు కుంకుమ బొట్టు పెట్టండి మంగళారతి వెలిగించి పసుపు కుంకుమ బొట్టు పెట్టండి వీరు కూడా బొట్టు పెట్టుకొని ఒకరికొకరు కంకణం కట్టుకోండి లాభశేషాం జయశేషాం పదశేషాం ఫలాభవ ఏషాం దీర్ఘశ్యాం మోదయస్తో జనార్దనః कृष्णपक्षे चर्यायां संकष्टानकृत्यायां सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णेन विशेषे विशिष्टायां शुभनितौ लवान्यमास्याम् अस्माकं मे गोत्रमो दीपेरु करिष्ये मम कुटुम्बानां करिष्यमाण उद्योग ఎటువంటి కష్టాలు బాధ లేకుండా ఆయన ఆరోగ్యాలు సుఖ సంపదలు ధనధాన్యాలు
అక్షంతల కలశం చోటు వేసేసేయండి. విరామస్య సంకల్పసిద్ధిరస్తు తదాస్తు. అనేకముల పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఒక పువ్వు వేయండి. కలశ పూజ చేయండి. కలశ స్థాపన దేవతాభ్యో నమః. గంగే దేవైదేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ కావేరి గంగభద్రాక కృష్ణవేణి చరౌతమి భాగీరథీ విఖ్యాత మండలిత శుద్ధజలాయ ధీమహి పాఠహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. వరుణదేవతా కలశం పైన గంగే దేవైదేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశ స్థాపన దేవతాభ్యో నమః. తీసేసేయండి. పూజ పైన మీ చుట్టుపక్కల శరీరాన్ని పూజా ద్రవ్యాన్ని శుద్ధీకరణలో పవిత్ర పవిత్రవ సర్వామ శాంతలోపివ విస్మరే పుండరీకాక్షి సభాభ్యాభ్యంతర శుద్ధి పుండరీకాక్షాయ నమః. అక్షరం తీసుకోండి. కమలపాకులు ధరించకపోగా గౌరవం చేసేసుకోండి. చేయని వాళ్ళు ఉంటే గౌరవం చేయండి. చేసిన వాళ్ళు అక్షరం చేయగలుగుకోండి. గణపతి గౌరవం నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోతి శ్రీయతాం మహాగణాధిపతయే నమో నమః. గౌరీమాయ శరణాయ కట్టదేవతీతి ప్రదేశాలలిష్టతి అష్టాదేవతీ కమోవశేషాస్త్రాక్షర పరమేవ్యం అస్మే కోటి పరే. ఆ గణపతి పోక గౌరవ పైన అక్షంతలు వేయండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పూజతో గణపతి పోక గౌరవ పైన నీళ్ళు చల్లండి. స్నానం సమర్పయామి. పూజతో పంచామృతం కూడా చల్లండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. పంచామృతం పయోనీతం పయోధరి కృతం వధు జరకరాయుధ సంయుక్తం స్నానార్థం ప్రవేశ్యతాం. సంకటహారమః గణాధిపతయే నమః. గణాధిపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. స్నానం సమర్పయామి. మళ్ళీ చల్లండి. గణపతి పోక గౌరవ పైన నీళ్ళు చల్లండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. స్నానం సమర్పయామి. ఆపోయిష్టామయో భువః దానభోజ్యేతాతన మహేరణాయ చక్షసే. అక్షతలు వేయండి. 2 గింజలు. తస్య బాధేతేన ఉచతేరికమాతః తస్మాతరంగమావో. వస్త్రం ఉంటే గణపతి గౌరమ్మకు వస్త్రం వేయండి. అభివస్త్రా సువసనా నవిషాపిరేనో సుజగా పూజమానః అభిచంద్రా వృత్రవేనో హిరణ్యా యశ్వాన్ రదినో దేవసోమః. ఒక పువ్వుతో గంధం చల్లండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. గంధం సమర్పయామి. పువ్వుతో గంధం చల్లండి. పువ్వులకనే పెట్టండి. గణపతి గౌరమ్మ దగ్గర పసుపు కుంకుమలు వేయండి. హరిద్రారంచితాదేవి సుఖ సౌభాగ్యదాయిని హరిద్రాంతే ప్రవక్ష్యామి సుఖం శాంతిం ప్రయశ్చమే. హరిద్రగా చూడం కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి. గణేశాంబికాభ్య నమః. గణపతి గౌరమ్మ పైన గంధం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేయండి. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. గంధాక్షత పుష్పైరభ్యర్చ ఋతుకాలోద్భవ పుష్పై పూజయామి. అక్షంతలు తీసుకోండి. 2 గింజల అక్షంతలు గణపతి పోక పైన వేస్తూ ఉండండి. మనసులో గణేశాయ నమః అనుకుంటా వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గణకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమో నమః. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. గజానన భగవానికి జై. పువ్వులుంటే 2 పువ్వులు పెట్టి నమస్కారం చేయండి. కుంకుమ తీసుకోండి. 3 వేళ్ళతోని గౌరీదేవి పైన కుంకుమార్చన 16 సార్లు శ్రీమాత్రే నమః అనుకుంటా గౌరీదేవి పైన కుంకుమార్చన చేయండి. ఓం
ఓం గౌర్యై నమః ఓం పద్మాయై నమః ఓం శచ్యై నమః ఓం మేధాయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వదాయై నమః ఓం మాతృభ్యో నమః ఓం లోకమాతృభ్యో నమః ఓం దుత్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం ఆత్మన కులదేవతాయై నమః ఓం రామ్యై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం కౌమార్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం చాముండాయై నమః ఓం సప్తమాతరాయై నమః ఓం షోడశమాతృకేభ్యో నమో నమః. అక్షతల వేసి నమస్కారం చేయండి. గణపతి గౌరీ భగవానికి జై. నానావిధి పరిమళ పత్ర పుష్పై పూజయామి. 2 అగరబత్తులు వెలిగించండి. అగరబత్తులు వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి గౌరమ్మ చూపించండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. గజాననం భూతగణాది విఘ్నేశ్వర పాద పంకజం. గణాధిపతి గౌరీ దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. గణపతి గౌరమ్మకు పండు ఫలము చక్కెర ఏది ఉంటుంది నైవేద్యం పెట్టండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. సభ్యస్కారవసనార్థం నైవేద్యం నివేదయామి. శర్కరా సహిత ఫల నైవేద్యం నివేదయామి. నైవేద్యం పైన నీళ్లు చల్లండి, నీళ్లు తిప్పండి. స్వామి వారికి గణపతికి గౌరమ్మకు చూపించండి. ప్రోక్ష పరిశించ. ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థ పంచభూతాత్మనే నమో నమః. ప్రాణోపాన వ్యానోదాన సమానః. చేతులు జోడించి దండం పెట్టండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమో నమః. ప్రత్యక్ష దీపం చూపించండి ఒక్కసారి. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఉద్దీపస్వజాత వేదోపగ్నం నిర్తిమమ పశోగమయ్యమావహ. అక్కడ కింద పెట్టేయండి. అక్షంతరం వేయండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. సత్యస్కారవసనార్థం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం నైవేద్యం నివేదయామి. తాంబూలార్తే సర్వోపచారార్తే అక్షతాం సమర్పయామి. కరద్వర్ధనార్తే మళ్ళీ హారతి చూపించండి. దివ్య మంగళ నీరాజన దీపం దర్శయామి. మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహరతేస్తు మంగళం. మంగళం సుమోదేవో మంగళం శాక్వాహన మంగళం విఘ్నకర్తార మంగళం స్కందపూర్వజ. హారతి చుట్టూ నీళ్ళు తిప్పండి. గణపతి గౌరవం చూపించి కింద పెట్టి హారతి కళ్ళకందుకోండి. గణాధిపతి గౌరీ భగవానికి జై. గౌరీ మాతా की जय. आनंद दिव्य मंगल नीराजन दीपं दर्शयामि. హారతి కళ్ళకందుకోండి. అక్షంతలు ఒక పువ్వు చేతిలో తీసుకోండి. మంత్రపుష్పాంజలిం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. గణాంబికాయ విద్మహే రుద్రపత్నీత ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. సువర్ణ వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. గౌరమ్మ పైన అక్షంతర పువ్వులు వేసి దండం పెట్టండి. గజానన భగవానికి జై. గౌరీ మాతా की जय. చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గణపతి గౌరవ పైన అక్షంతలు వేసి నమస్కారం చేయండి. గణపతి గౌరీ భగవానికి జై. అమ్మ కుంకుమార్చన చేసిన కుంకుమ గౌరీ దేవి దగ్గర నుంచి తీసుకొని బొట్టు పెట్టుకోండి. కుంకుమార్చన చేసిన కుంకుమ గౌరీ దేవి దగ్గర నుంచి బొట్టు పెట్టుకోండి. గణపతి దగ్గర నుంచి ఒక పువ్వు తీసుకోండి. కళ్ళకు అద్దుకోండి, కళ్ళలో పెట్టుకోండి. యజమానస్య గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ప్రార్థనా పూర్వక నమస్కారం. సుప్రీత సుప్రసన్న వరదా భవతు.
ఆదిత్యాది నవగ్రహాది దేవతాభ్యో నమో నమః. చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ప్రాతకాలం విశేషంగా అక్కడ నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా నవగ్రహాలను చూస్తూ నమస్కారం మనసులో నవగ్రహాయ నమః అనుకోండి. ఇది 25వ సంవత్సర వార్షికోత్సవము. ఇంతకుముందు చెప్పినాము. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు దేవాలయం నిర్మాణం జరిగి మనం ప్రతి సంవత్సరం పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎట్లయితే చేసుకుంటామో ప్రతి సంవత్సరం దేవాలయానికి వార్షికోత్సవము బ్రహ్మోత్సవం అనేటువంటిది ఉంటుంది. ఇది చైత్రమాసంలో బహుళ పంచమి రోజు దేవాలయం నిర్మాణం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం 3 రోజులు వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు ప్రాతకాలం గణపతి పూజ పుణ్యావాచనము. అక్కడ మీ ముందు అక్కడ గణపతి యొక్క కలశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈశాన్య భాగం, ఇక్కడ ఆగ్నేయ భాగంలో నవగ్రహ మండపము, తర్వాత ఇక్కడ యోగిని మండపం 64 అమ్మవార్లు ఉంటాయి. ఆ మూలకు వాస్తు మండపం 64 వాస్తు పురుషులు. తర్వాత పక్కకు క్షేత్రపాలక మండపం, క్షేత్రాన్ని రక్షించేటువంటి వాడు. ఆ దేవతలను ప్రాతకాలం ఆవాహన పూజా కార్యక్రమం జరిగింది. కాబట్టి చక్కగా అందరూ కూడా మనసులో నమస్కారం చేసుకోండి. నవగ్రహాయ నమః అనుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపట్టం ప్రణతోస్మి దివాకరం దది శంఖతుషారాపం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిరం సోమం శంభోర్మపటభూషణం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం ప్రియంగకులికాశ్చామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సర్వగుణోపేతం నమామి శశినందనం దేవానాం చ ఋషీణాం చ గురుకాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం హిమకృంద మృణాలాపం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాశ పుష్ప సంగాశం తారకాగ్రహమస్తకం రౌద్రమృణాత్మకం దూరం తం కేతుం ప్రణమామ్యహం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహాది దేవతాభ్యో నమః. స్థాపయామి పూజయామి గంధాక్షత పుష్పైరభ్యర్చ ధూపదీప నైవేద్యం నివేదయామి మంగళ నీరాజన దీపం దర్శయామి. ప్రార్థన పూర్వక నమస్కార. అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకొని చెప్పండి. నవగ్రహ అరిష్టేతు సంప్రాప్తే నవగ్రహ పూజాంచ కారయే. నవగ్రహ పూజాం కరిష్యామి మమ జాతకస్య సంపూర్ణ గ్రహదోష ఉపశాంతయే. నమస్కారం చేసుకోండి. నవగ్రహ భగవానికి జై. ఇడమానస్య జాతకస్య నవగ్రహ నిర్దోషో అస్తు తదాస్తు. నవగ్రహాది దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. అక్షంతర చేతితో తీసుకోండి. గణపతి విగ్రహాన్ని ప్లేట్లో ముందర పెట్టుకోండి. అక్షంతర చేతితో తీసుకోండి. వినాయక స్వామి వారిని ప్రార్థన చేయండి. ఓం విఘ్నద్వాంత నివారణైక తరుణిర్ విఘ్నాటవీహవ్యమాన్ విఘ్నవ్యాలకులస్య వత్త కరుణో విఘ్నేవ పంచారణ విఘ్నోత్తుంగ గిరి ప్రవేదన పవిర్ విఘ్నాబ్ది కుంభోద్భవో విఘ్నాగౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు మాం. సంకష్టహార మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ విగ్రహం పైన అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. సంకష్టహార మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. స్వామివారి పైన 2 గింజలు అక్షంతలు వేయండి. గణాధీశ నమస్తేస్తు సర్వసిద్ధి ప్రదాయక. ఆసనం గృహ్యతాం దేవ సంకటం మే నివారయ. సంకష్టహార మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. స్వామివారి పైన అక్షతలు వేయండి 2 గింజలు. ఉమాపుత్ర నమస్తేస్తు మోదక ప్రియనందన పాద్యం గృహాన దేవేశ సంకటం మే నివారయ. సంకష్టహార మహాగణాధిపత
గణాధిపతయే నమః. ఆకుతో గాని పువ్వుతో గాని ఒక 3 సార్లు స్వామివారి పైన నీళ్లు వేయండి. లంబోదర నమస్తేస్తు రక్తయుక్తఫలాన్వితాం అర్ఘ్యగృహాణ దేవేశ సంకటం మే నివారయ సంకష్టహార మహాగణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతం జలముత్తమం గృహాణమాచమనీయార్థం సంకటం మే నివారయ సంకష్టహార గణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. పయోధరి కృతం చైవ శర్కరా మధు సంయుతం పంచామృతం గృహానేదం సంకటం మే నివారయ సంకష్టహార మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. పంచామృతం తీసుకోండి. ఆకుతో కానీ పువ్వుతో కానీ గణపతి పైన వేస్తూ ఉండండి. అభిషేకం జరుగుతుంది. అయినంతసేపు మనసులో సిద్ధి వినాయకాయ నమః లేదా సంకష్టహార గణపతయే నమః అని చెప్పేసి అనుకోండి అందరూ కూడా. ఓం అభిషేకే వినియోగః భద్రం కరణేషు శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షపర్యజత్రాః శ్రీరంగైః స్తుష్టవాగం సుష్టనోభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిః స్వస్తి నో బృహత్తాసి త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం కృతం వచ మే సత్యం వచ మే అవత్వం మాం అవవక్త్రారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానుచారం అవశిష్యం అవపశ్చాత్తాదు అవపురస్తాదు అవోత్తరాతాదు అవదక్షిణాతాదు అవచోర్ధ్వాతాదు అవాధరాతాదు సర్వతో మాం పాహి పాహి సమంతాత్ తం వాంమయ స్వం చిన్మయః త్వం ఆనందమయ స్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి అజ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్వో జాయతే సర్వం జగదిదం తత్వస్తిష్టతి సర్వం జగదిదం త్వయేవేష్యతి సర్వం జగదిదం తై ప్రత్యేతి తం భూమిరాపో నలో నిలోలపః తం చత్వారి వాక్పదాని తం గుణత్రయాతీతః తం అవస్థాత్రయాతీతః తం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారాస్థితోऽసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకः త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం తం బ్రహ్మాస్తం విష్ణుస్తం రుద్రస్తం ఇంద్రస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యస్తం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భవస్వరోం ధనాదీం పూర్వముచ్చార్య వరుణాదీం తదనంతరం అనుస్వార పరతరః అర్ధేంద్రసితం హారేణ రుద్ధం ఏకత్తమమనిశ్వరూపం గకార పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వార శాంత్యరూపం బిందురుత్తర రూపం నాదసంధానం సంహితా సందే సైషా గణేశ విద్య గణకర్షిః రుద్రగాయత్రీ ఛందః మహాగణాధిపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం ఆశమం దశదానం రథం చ వరదం హస్తే విభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసిసం రక్తగంధానుయుక్తాంగం రక్తపుష్పైస్తు పూజితం రక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ నృత్యాదో ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాంబరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే సులంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. భద్రం దదాతు గజానన భగవానికి జై. గ్లాస్లో ఉన్నటువంటి పంచామృతం మొత్తం స్వామివారి పైన వేసేసేయండి. పంచామృతం పయోనీతం పయోదధికృతం మధు శరకరాయుత సంయుక్తం స్నానార్థం ప్రతిగృహ్యతాం. కలుషం నీళ్ళతో స్వామివారి విగ్రహాన్ని శుద్ధి చేయండి. ప్లేట్లో ఉన్నటువంటి తీర్థము గ్లాస్లో వేసేసేయండి. స్వామివారిని శుద్ధి చేసి ప్లేట్లో అలంకారం చేసి ప్లేట్లో పెట్టండి. సంకష్టహార మహాగణ వస్త్రయుగ్మం గణాధ్యక్ష సంకటం మే నివారయ సంకష్టహార మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. వినాయక నమస్తుభ్యం
नमः परशुदारिणे उपवीतं गृहानेदं संकटं मे निवारय संकष्टहार महागणाधिपतये नमः उपवीतं समर्पयामि ईशपुत्र नमस्तुभ्यं नमो मूषिकवाहन चन्दनं गृह्यतां देव संकटं मे निवारय संकष्टहार महागणाधिपतये नमः गन्धं समर्पयामि घृतकुङ्कुम संयुक्तां तण्डूलां सुमनोहरां अक्षदास्ते नमस्तुभ्यं संकटं मे निवारय संकष्टहार महागणाधिपतये नमः अक्षतां समर्पयामि స్వామివారి విగ్రహాన్ని ఆ ప్లేట్లో పెట్టి స్వామివారికి గంధము వస్త్రము పసుపు కుంకుమ అక్షంతల పుష్పాలు వేసి నమస్కారం చేయండి చంపకం మల్లికాదూర్వ పుష్పజాతీరణేకష గృహానత్వం గృహగణాధ్యక్ష సంకటం మే నివారయ సంకష్టహార మహాగణాధిపతయే నమః ఋతుకాలోద్భవ పుష్పైః పూజయామి హరిద్రార్చితాదేవి सुख सौभाग्यदायिनी हरिद्रान्ते प्रवक्ष्यामि सुखं शान्तिं प्रयश्च मे कुङ्कुमं कामिनादिव्यं कामिनात् कामसम्भव कुङ्कुमेनार्चिता देवी ग्रहाण परमेश्वर संकष्टहार महागणाधिपतये नमः गन्धाक्षतपुष्पैः रभ्यर्च अताङ्गपूजाम् संकष्टहार महागणाधिपतये नमो नमः అక్షంతలు చేతిలో తీసుకోండి అందరూ కూడాను రెండు గింజలు అక్షంతలు నేను నమః అన్నప్పుడల్లా స్వామివారి పైన గణపతి పైన అక్షంతలు వేస్తూ ఉండండి సంకష్టహార మహాగణాధిపతయే నమో నమః ఓం పార్వతీ ప్రియనందనాయ నమః పాదో పూజయామి గణేశాయ నమః గుల్ఫౌ పూజయామి जगद्धात्रे नमः गिन्दी पूजयामि जगद्वल्लभाय नमः जाननीं पूजयामि उमापुत्राय नमः ऊरो पूजयामि विकटाय नमः कटिं पूजयामि गुहाग्रजाय नमः गुह्यं पूजयामि महोत्तमाय नमः नेत्रं पूजयामि नाथाय नमः नाभिं पूजयामि उत्तमाय नमः उदरं पूजयामि विनायकाय नमः वक्षस्थलं पूजयामि पार्श्वच्छिदे नमः पार्श्वौ पूजयामि हेरम्बाय नमः हृदयं पूजयामि कपिलाय नमः कण्ठं पूजयामि स्कन्दाग्रजाय नमः स्कन्दौ पूजयामि हरसुताय नमः हस्तान् पूजयामि ब्रह्मचारिणे नमः बाहुं पूजयामि सुमुखाय नमः मुखं पूजयामि एकदन्ताय नमः दन्तौ पूजयामि विघ्ननेत्रे नमः नेत्रौ पूजयामि शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि भालचन्द्राय नमः ललाटं पूजयामि नागाभरणाय नमः नासिकां पूजयामि चिरन्तनाय नमः चुबकं पूजयामि स्थूलोष्टाय नमः ओष्ठौ पूजयामि धनन्मदनाय नमः गण्डान् पूजयामि कपिलाय नमः कवचान् पूजयामि शिवप्रियाय नमः शिरः पूजयामि सर्वमङ्गलसुताय नमः सर्वाण्यङ्गानि पूजयामि అక్షంతలు వేసి నమస్కారం చేయండి సంకష్టహార మహాగణాధిపతయే నమః ఆకులు తీసుకోండి 21 రకాల ఆకులు ఏముంటవి స్వామివారికి ఒక్కొక్క నామం చెప్తాను ఉన్నటువంటి పత్రాలు ఒకటి ఒకటి స్వామివారికి సమర్పణ చేయండి సంకష్టహార మహాగణాధిపతయే నమః పత్ర పూజాం ఉమాపుత్రాయ నమః మాచీపత్రం సమర్పయామి हेरम्बाय नमः बृहतीपत्रं समर्पयामि लम्बोदराय नमः बिल्वपत्रं समर्पयामि विरदाननाय नमः दूर्वापत्रं समर्पयामि धूमकेतवे नमः दत्तूरपत्रं समर्पयामि बृहते नमः बदरीपत्रं समर्पयामि अपवार्गप्रदाय नमः अपामार्गपत्रं समर्पयामि वैमातुराय नमः तुलसीपत्रं समर्पयामि चिरन्तनाय नमः सूतपत्रं समर्पयामि कपिलाय नमः करवीरपत्रं समर्पयामि विष्णुस्तुताय नमः विष्णुक्रान्तपत्रं समर्पयामि एकदन्ताय नमः दाडिमीपत्रं समर्पयामि
అమలాయ నమః అమలకపత్రం సమర్పయామి మహతే నమః మరువకపత్రం సమర్పయామి సింధువారాయ నమః సింధువారపత్రం సమర్పయామి గజాననాయ నమః జాతీపత్రం సమర్పయామి గండగలద్మదనాయ నమః గండకీపత్రం సమర్పయామి శంకరప్రియాయ నమః శమీపత్రం సమర్పయామి భృంగరాజత్కటాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి అర్జునదంతాయ నమః అర్జునపత్రం సమర్పయామి అర్కప్రభాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఉన్నటువంటి పత్రాలన్నీ స్వామి వారి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. సంకష్టహార మహాగణాధిపతయే నమో నమః. గరక తీసుకోండి. 21 నామాలు చెప్తాను. ఒకటి స్వామివారికి ఆ దూర్వాలను గరకను పెడుతూ ఉండండి. మనసులో సంకష్టహార గణపతయే నమః లేదా సిద్ధి వినాయకాయ నమః అనుకోండి. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. పాశాంకుశధరాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. అకువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఇపవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. మూషకవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. కపిలవర్ణాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. బ్రహ్మచారిణే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. మోదకహస్తాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. సురశ్రేష్ఠాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. జజనాసికాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. కపిత్తఫలప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. గజముఖాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. సుప్రసన్నాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. సురాగ్రజాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. స్కందప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. సంకష్టహార గణపతయే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. గరకను స్వామి వారి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. సంకష్టహార మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు అష్టోత్తర నామాలు, పుష్పాలు, తర్వాత దూర్వాలు లేకపోతే అక్షంతలు ఏముంటావి స్వామి వారికి సమర్పణ చేస్తుంటండి. అందరు కూడా సిద్ధి వినాయకాయ నమః అనుకుంటా ఆ పుష్పాలను స్వామి వారికి సమర్పణ చేస్తూ ఉండండి. జై బలో సిద్ధి వినాయక భగవానికి జై. సంకష్టహార మహాగణాధిపతి భగవానికి జై. అష్టోత్తర శతనామ పూజా. ఓం వినాయకాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం భూతాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం దక్షాధ్యక్షాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం అగ్నిగర్భశ్చిదే నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం వాణీప్రదాయకాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం శర్వతనయాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయ
सर्वात्मकाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః सृष्टिकर्त्रे नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః देवानेकार्चिताय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః शिवाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః सिद्धिबुद्धिप्रदायकाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః शान्ताय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ब्रह्मचारिणे नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః गजाननाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః त्रैमातुराय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ मुनिस्तुताय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ भक्तविघ्नविनाशिने नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ एकदन्ताय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ चतुर्बाहवे नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ चतुराय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ शक्तिसंयुताय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ लम्बोदराय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ शूर्पकर्णाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ हरये नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ ब्रह्मविदुत्तमाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ कालाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ ग्रहपतये नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ कामिने नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ सोमसूर्याग्निलोचनाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ पाशाङ्कुशधराय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ चण्डाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ गुणातीताय नमः ॐ निरञ्जनाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ अकल्मषाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ स्वयं सिद्धाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ सिद्धार्चितबलाम्बुजाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః नीलाम्बुरबलासक्ताय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః वरदाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః शाश्वताय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ द्विजप्रियाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ नीतमयाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ गतिने नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ चक्रिणे नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ इक्षुचापद्रुते नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ श्रीराय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ अजाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ ॐ उत्तरकराय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ स्तुतिहर्षिताय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ कुलाद्रिभृते नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ जटिलाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ चन्द्रचूडामणये नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ अमरेश्वराय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః नागराजयज्ञोपवीतिने नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ कलिकल्मषनाशनाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ स्थूलकण्ठाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ स्वयंकर्त्रे नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః सामघोषप्रियाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ परस्मै नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ నమః ॐ स्थूलतुण्डाय नमः ఓం శ్రీ సిద్ధివినాయకాయ
वीर्याय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम धीराय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम वागीशाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम सिद्धिदायकाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम दूर्वा बिल्वप्रियाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम कान्ताय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम पापहरिणे नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम समाहिताय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम आश्रितश्रीकराय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम सौम्याय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम भक्तकाङ्क्षितदायकाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम शान्ताय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम अच्युताय नमः विनायकाय नमः ओम सच्चिदानन्दविग्रहाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम नागिने नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम दयायुधाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम कान्ताय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम ब्रह्मद्वेषविवर्जिताय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम प्रमत्तदैत्यभयदाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम व्यक्तमूर्तये नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम अमूर्तये नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम शैलेन्द्रतनुजोत्सङ्गकेतनोत्सुकमानसाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम स्वलावण्यसुधासाराय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम चितमन्मदविग्रहाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम समस्तजगदाधाराय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम मायने नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम मूषकवाहनाय नमः ओम श्री सिद्धिविनायकाय ओम नमः नमाश्चितपदाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम विदये नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम समस्तदेवतामूर्तये नमः ओम श्री विनायकाय नमः ओम श्रीकण्ठाय नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम विबुधेश्वराय नमः ओम श्री सिद्धिविनायकाय नमः चिन्तामणिद्विपतये नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम परमात्मने नमः ओम श्री सिद्धिविनायकाय नमः ओम गजाननाय नमः ओम श्री विनायकाय नमः ओम हृष्टस्तुताय नमः ओम श्री विनायकाय नमः ओम प्रसन्नात्मने नमः ओम श्री विनायकाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम श्री विनायकाय नमः ओम संकष्टहार महागणाधिपतये नमः ओम श्री विनायकाय नमः ओम श्री सिद्धि बुद्धि सहित श्री सिद्धिविनायक स्वामिने नमो नमः जय बोलो सिद्धिविनायक भगवान की जय संकष्टहार महागणाधिपति भगवान की जय స్వామి వారి పైన పసుపు కుంకుమ అక్షంతలు వేయండి ఒక పువ్వు నమస్కారం చేయండి సంకష్టహార మహాగణాధిపతయే నమః గంధాక్షర పుష్పైరభ్యర్చ ధూపమాగ్రాపయామి 2 అగరబత్తులు వెలిగించండి లేకపోతే ఉన్నటువంటి అగరబత్తులే స్వామి వారికి చూపించండి ధూపమాగ్రాపయామి వనస్పత్యరసోర్దివ్యై నానాగంధేషు సంయుతం ఆగ్రయస్తరపదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సంకష్టహార మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి అగరబత్తులు చూపించిన తర్వాత దీపం చూపించండి ప్రత్యక్ష దీపం దర్శయామి ఉద్దీపస్పజాతవేదోపట్నం నిరతిం మమ పశోగచ్చమయమావహ జీవనం చ దిశో దిశ పక్కన పెట్టేయండి
ప్రత్యక్ష దీపం దర్శయామి అంశదా నైవేద్యం కొబ్బరి ముక్క పండు ఫలము మోదకము ఏది ఉంటుంది స్వామివారికి నైవేద్యం పెట్టండి. సంకష్టహార మహాగణాధిపతయే నమః అమృతోపహార నైవేద్యం నివేదయామి. నైవేద్యం పెట్టి నీళ్లు చల్లండి, నీళ్ళు ఆరగించండి, చూపించండి. ఋతంత్వా సత్యంత వ్రతేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ప్రాణోపాన వ్యానోదాన సమానః. ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థాయ నమః, పంచభూతాత్మనే నమః అమృతోపహార నైవేద్యం నివేదయామి. స్వామివారికి తాంబూలం తమలపాకులు, ఆ తాంబూలం స్వామివారి దగ్గర పెట్టండి. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. భోగి ఫలైశ్చ కర్పూరైః నాగవల్లి ధరైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. సంకష్టహార మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. హరద్వర్ధనార్థే అక్షతలు వేసి నమస్కారం చేయండి. సర్వోపచారార్థే అక్షతాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం హారతి చూపించండి, మంగళాన్ని చూపించండి. మంగళం శంభో దేవో మంగళం చారువాహన మంగళం విఘ్నకర్తార మంగళం స్కందపూర్వజ హిరణ్యపాత్రమడో పూర్ణం దదాతి మదవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి. నీళ్ళు తిప్పి చూపించండి. ఏకదేవ హారతి చుట్టూ నీళ్ళు తిప్పండి. స్వామివారికి హారతి చూపించి కింద పెట్టండి. సంకష్టహార మహాగణాధిపతయే నమః దివ్య మంగళ నీరాజన దీపం దర్శయామి. అక్షంతల పువ్వులు చేతిలో తీసుకోండి, నమస్కారం చేసుకోండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. సువర్ణ వేదోక్తమంత పుష్పాంజలిం సమర్పయామి. అక్షంతల పువ్వులు అక్కడ వేసి నమస్కారం చేయండి. దేవలో సిద్ధి వినాయక భగవానికి జై. సంకష్టహార మహాగణాధిపతి భగవానికి జై. అక్షంతల పువ్వులు చేత తీసుకోండి. కథ వినండి, ఎటు మాట్లాడకండి. శ్రద్ధగా కథ వినే ప్రయత్నం చేయండి. సంకష్టహార మహాగణాధిపతయే నమః సిద్ధి వినాయక భగవానికి జై. సంకష్టహార గణాధిపతి భగవానికి జై. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఏకదా నైమిషారణ్యే ఋషే శవనకాదయ ప్రప్రచుర్మునయః సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలం లోపల సూత మహాముని శవనకాది ఋషులతో ఉన్నటువంటి మానవులు కలి ప్రభావం చేత అనేక విధమైనటువంటి కష్టాలను బాధలు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మరి వారికి కష్టాలు బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండటానికి ఏదైనా వ్రతముంటే తెలుపమని ఆ యొక్క స్కందుడు అనగా కుమారస్వామి సూత మహాముని కోరినటువంటి వాడైనాడు. అప్పుడు సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వకాలం లోపల ద్వాపర యుగంలో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని చూచి ఈ విధంగా అడుగుతున్నాడు. హే కృష్ణ, నేను నా యొక్క రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేయవలనన్నా, నా రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నా, ఒక రాజుగా నేను ఎట్టి వ్రతాన్ని ఆచరిస్తే నా రాజ్యము ధర్మబద్ధంగా సుభిక్షంగా ఉంటుందో అటువంటి వ్రతం గురించి తెలుపమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగినాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తున్నాడు. నాయనా ధర్మరాజా,
ఈరోజు చాలా సుదినము, నేడు సంకటహర చతుర్థి. కాబట్టి అటువంటి వ్రతం గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినమని చెబుతున్నాను. పూర్వకాలం లోపల పార్వతీదేవి హిమవంతుడి యొక్క పుత్రిక, హిమవంతుడు మీనాదేవి యొక్క పుత్రిక అయినటువంటి పార్వతీదేవి తన 8 ఏళ్ల వయసులోనే పరమేశ్వరుని భర్తగా పొందటం కోసం హిమాలయాలకు తపస్సు చేయడానికి బయలుదేరినటువంటిది. 8 ఏళ్ల వయసులో పార్వతీదేవి హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుడై నాకు భర్తగా రావాలనే సంకల్పం చేత తపస్సు చేయడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో నారదుల వారు పార్వతీదేవి దగ్గరికి వచ్చి, అమ్మ, పరమేశ్వరుడు కైలాసంలో లేడు, ఎక్కడో హిమాలయాలలో తపస్సు చేస్తున్నాడు, అతన్ని నీవు భర్తగా పొందాలంటే మొట్టమొదట వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పినాడు. అదేవిధంగా పార్వతీదేవి వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధపడినదై ఒక మంచి మాసం కోసం ఎదురు చూడగా ఉత్తమమైనటువంటిది శ్రావణ మాసం. కాబట్టి పార్వతీదేవి శ్రావణ మాసం లోపల కాలము శుద్ధిగా స్నానం చేసి నదీ తీరం లోపల మట్టితో వినాయక ప్రతిమను చేసి ఆ వినాయక స్వామి వారికి షోడశోపచార పూజలను చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి మోదకములను నైవేద్యంగా పెట్టి ఈ విధంగా పార్వతీదేవి 21 సంకటహర చతుర్థి మాసములను ఆ వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటిదైంది. వెంటనే ఆ యొక్క వినాయక స్వామి వారు ప్రత్యక్షమై, అమ్మ, నీవు నా యొక్క వ్రతాన్ని ఆచరించినావు, దానికి గల కారణమేమి అని అడగగా అందుకు పార్వతీదేవి ఈ విధంగా చెప్పింది, నాయన విఘ్నేశ్వర, నేను పరమేశ్వరుని భర్తగా పొందటం కొరకు తపస్సు చేద్దామని సిద్ధపడినటువంటి సమయం లోపల నారదుల వారు నీ ద్వారా ఈ యొక్క కార్యం నెరవేరునని నీ యొక్క వ్రతాన్ని ఆచరించమని ఉపదేశించినాడు. అందువల్ల నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినాను అని చెప్పగా అప్పుడు వినాయక స్వామి వారు నమస్కారం చేసి, నా యొక్క తల్లిదండ్రుల యొక్క వివాహం తప్పకుండా జరిపిస్తానని చెప్పేసి ఆ యొక్క వినాయకుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా చెప్పి పరమేశ్వరుని తీసుకువచ్చి పార్వతీదేవికి ఇచ్చి ఘనంగా వివాహ కార్యక్రమాన్ని జరిపించినారు. ఆ తర్వాత ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాసంలో కూర్చున్నటువంటి సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఈ విధంగా అడిగింది, పరమేశ్వర, నేను నిన్ను భర్తగా పొందటానికి ముందు నారదుల వారు వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించమన్నాడు, దానికి గల కారణమేమి, అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించినటువంటిది. అందుకు పరమేశ్వరుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు, పార్వతి, నీవు నా యొక్క గత జన్మలో నా భార్య అయినటువంటి సతీదేవివి, దక్ష మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి దాక్షాయినివి. ఆ కాలం లోపల దక్ష మహారాజు విశేషమైనటువంటి ఒక మహాయాగాన్ని తలపెట్టి నిన్ను నన్ను పిలవకుండా దేవతలు, రాక్షసులు, గణాలు అందరినీ కూడా పిలిచి ఘనంగా ఆ యొక్క యాగాన్ని నిర్వహించినాడు. అక్కడ అవమానింపబడి అదే యాగం లోపల ప్రాణత్యాగం చేసి ఉన్నావు. తర్వాత ఈ జన్మలో హిమవంతుడు మీనాదేవి యొక్క పుత్రికగా, పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతీదేవిగా జన్మ అనేటువంటి పొందడం జరిగింది. మళ్ళీ అటువంటి అవాంతరము, ఆటంకం రాకుండా ఉండడం కోసము నీ చేత ఆ యొక్క వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరింపచేశాడు అని చెప్పగా, మరి ఇదే వ్రతాన్ని కలియుగం లోపల ఉన్నటువంటి మానవులు కలి ప్రభావం చేత
అనేక విధమైనటువంటి కష్టాలు బాధలు పడుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే మానవులు ఈ విధంగా ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత చంద్రోదయ వేళ చెవిటి ఉంటుందో ఆ రోజు విశేషంగా వినాయక స్వామి వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంకాలం వేళ గణపతికి షోడశోపచార పూజనం చేసి స్వామివారికి యథాశక్తిగా పూజ చేసి ఎవరైతే ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత సర్వ సంకటములు కష్టాలు బాధలన్నీ కూడా తొలగి సుఖ సంపదలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినటువంటి విధానాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో చెప్పినాడు. కాబట్టి నాయన ధర్మజ, నీవు కూడా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాడివైతే నీ యొక్క రాజ్యం అనేటువంటిది ధర్మబద్ధంగా సుభిక్షంగా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పినాడు. అదే విషయాన్ని సూత మహాముని స్కందుడికి కుమారస్వామి వారికి తెలియజేసినాడు. కాబట్టి మానవులందరూ కూడాను ఈ వినాయక స్వామి వారి యొక్క సంకటహర చతుర్థి రోజున యథాశక్తి కొలది వినాయక స్వామి వారిని పూజించినటువంటి వారైతే స్వామివారి యొక్క అనుగ్రహం చేత సర్వ సంకటములు తొలగి సుఖ సంపదలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పటం జరిగింది. ఇది శ్రీ స్కంద పురాణే రేవాఖండే సంకటహర చతుర్థి వ్రతకథాయాం సమాప్తః. అక్షంతల పుష్పాలు వేసి నమస్కారం చేయండి. సంకష్టహార మహాగణాధిపతి భగవానికి జై. స్వామి వారి పైన మరొకసారి పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. పువ్వులు వేసి నమస్కారం చేయండి. పునః పూజాంత నిశ్చే పృథివ్యాత్మకం గంధం ఆకాశాత్మకం పుష్పం వాయువ్యాత్మకం ధూపం తేజస్తత్వాత్మకం దీపం అమృతతత్వాత్మకం అమృతోపహారం సర్వతత్వాత్మకం తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి నమః. అందరూ కూడా లేచి నిలబడండి. అందరు తూర్పుకే ఉన్నారు. మహాగణాధిపతయే నమః. చేతిలో అందరూ కూడా పుష్పాలు అక్షంత చేతిలో తీసుకోండి. అందరూ కూడా చెప్పండి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక పునరభ్యం దదాస్యామి గృహాన గణనాయక సంకష్టహార గణపతయే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి. చంద్రుడికి వినాయక స్వామి వారి చూయించి కింద వదిలిపెట్టండి. మళ్ళీ చెప్పండి. అర్ఘ్యం గృహాన హేరంబ వరప్రద వినాయక గంధపుష్ప అక్షతైర్యుక్తం అఖ్యాదత్తం మయా ప్రభో సంకష్టహార గణపతయే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి. వదిలిపెట్టండి. మళ్ళీ తీసుకోండి. చెప్పండి. నమస్తే విఘ్నదంతాయ నమస్తే హరసూనవే ఇదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాన గణనాయక రోహిణి చంద్రమసే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి. వదిలిపెట్టండి. సంకష్టహార మహాగణాధిపతి భగవానికి జై. అట్లే నమస్కారం చేసుకోండి. పెట్టండి. మొదట లైను అమ్మ పాలలో ఏమి వేయకండి, బట్టి ఆ దీపాన్ని చూసి పాలల్లో దీపాన్ని చూసి అదే చంద్రుడు వినాయక స్వామిగా భావన చేసి ఒకటే లైన్ రండి అమ్మా. ఒకటే లైన్లో రండి. మీ ఇష్టం నుండి వెళ్ళకండి. ఒక లైన్ ప్రకారం వస్తే ఇట్లా వెళ్ళిపోండి అమ్మా. ఇటువైపు రండి అందరూ.
ఒక లైన్ ప్రకారం రండి, ఒక లైన్ ప్రకారం వెళ్ళండి. సంకష్టహార మహాగణాధిపతయే నమః. ఒక లైన్ ప్రకారం రండి, ఒకటే లైన్ ప్రకారం ఉండమ్మా. ఇటువైపు ఉన్న వాళ్ళు అటుకోండమ్మా, మీరు ఎట్లా అట్టుకోండి అమ్మా. ఇక్కడ నుంచి అటు వెళ్ళండి అమ్మా. ఈ లైన్ ఆపేసి అందరు అటు వెళ్ళండి. ఇటు ఆపేసి లైన్ అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. చెప్తున్నాను కదా, అటు వెళ్ళిపోండి. శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం గణేశ గణేశ శరణం శరణు 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 గణేశ
शरणौ गणेश गणेश शरणं शरणो गणेश गणेश शरणौ शरणौ गणेश गणेश शरणं शरणो गणेश गणेश शरणं शरणो गणेश गणेश शरणौ शरणौ गणेश गणेश शरणं शरणो गणेश गणेश शरणौ शरणौ गणेश गणेश शरणं शरणो 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 गणेश गणेश అందరూ కూడా లేచి నిలబడండి. సామూహిక గణేశ పంచరత్న స్తోత్రం. దేవులో సిద్ధి వినాయక భగవాన్ కీ జై. महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं नरेतरोदरं वरं वरेव वर्षमक्षरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् अकिञ्चनातिवाचनं चिरन्तनोऽपि वाचनं पुरारि पूर्वनन्दनं सुरारि गर्वशर्वणम् प्रपञ्चनाशतीशनं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् निदान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजं भजिञ्जरूपमन्तहीनमन्तराय कुन्दनम् दुरन्तरे निरन्तरं अनन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्नमादरेण यो नमः प्रजल्पति प्रभावते हृदिस्वरं गणेश्वरम् अरोगतामरोषतां सुसान्निधिं सुपुत्रतां समाधिराजरश्मभूतिमध्यपरिविशोचिरा మంగళారతి చేత పట్టుకోండి అమ్మా. మంగళారతి చేత పట్టుకోండి. महाभारती Thank you.
Thank you.
భగవానికి జై. ఇందూరు పట్టణం లోపల స్థానిక సిద్ధి వినాయక స్వామి దేవాలయం నందున ఈరోజు సాయంత్రం విశేషంగా సంకటహర చతుర్థి వ్రతము సామూహిక శ్రీముత్తైదువుల చేత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేవాలయం యొక్క 25వ వార్షిక బ్రహ్మోత్సవాలలో సందర్భంగా సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఈరోజు సాయంత్రం విశేషంగా సామూహిక సంకటహర చతుర్థి వ్రత కార్యక్రమాన్ని జరిగింది. ఇది గత 25 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ యొక్క వ్రతం అనేటువంటిది కొనసాగుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే పూజ తర్వాత అందరికీ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదము, భజనలు, కీర్తనలు, స్వామివారి యొక్క సేవలో ఈ యొక్క భక్తులందరూ కూడాను ఆ భగవంతుని యొక్క సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. కావున ఇదంతా కూడా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వినాయక స్వామి యొక్క ఆశీర్వాదం చేత అందరూ కూడా సుఖ సంపదలతో, ధనధాన్యాలతో, సర్వ కష్టాలన్నీ కూడా నివారణ అయ్యి ఆ యొక్క వినాయక స్వామి యొక్క అనుగ్రహము ఉండాలని కోరుతూ స్వస్తి శుభం. జయ బలో సిద్ధి వినాయక భగవానికి జై. ఇక రేపటి రోజున ఉదయం 7:30 గంటలకు 10 మంది బ్రాహ్మణోత్తముల చేత వినాయక స్వామి వారి యొక్క మహాస్నపనం విశేష అభిషేక కార్యక్రమం 1000 సార్లు గణపతి అథర్వశీర్ష పారాయణ యుక్తంగా స్వామివారికి అభిషేకం మహాస్నపన కార్యక్రమం ఉంటుంది. తదుపరి ఆ గణపతికి ప్రీతిగా మోదక హోమ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపటి రోజున ఉదయం 7:30 గంటలకు నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులు సమయానుకూలంగా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని తిలకించి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం.